సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 12 లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. పటేల్గూడ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేట గ్రామ ప్రభుత్వ సర్వే నెంబర్ 12లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. అలాగే సర్వే నెంబర్ 164లో అక్రమంగా నిర్మించిన 3 భవనాలను కూడా గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. పోలీసులు డీఆర్ఎఫ్ టీంతో భారీ బందోబస్తు ఏర్పాటుతో కూల్చివేతలు చేపడుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, హైడ్రా చర్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటిని అయితే కూల్చివేయడం అయితే రోజు జరుగుతూ వస్తుంది. గత 2 వారాలుగా విరామం ఉన్నప్పటికీ మళ్లీ హైడ్రా చర్యలు ప్రారంభించింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకే ఈ చర్యలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి ఇటు హైదరాబాద్ కు శివారు ప్రాంతాల్లో ఉన్న అమీన్పూర్, కిష్టారెడ్డిపేట ఈ 2 ప్రాంతాల్లో అయితే ఈ ఉదయం నుంచే అక్రమంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటిని కూల్చివేస్తున్నారు. సర్వే నంబర్ 12లో దాదాపు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పి ముందుగానే గుర్తించారు హైడ్రా అధికారులు. గత నెల రోజుల క్రితమే ఇక్కడ ప్రాంతాలు సంచరించి తిరిగి వాడు ఏవైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో వాటిని గుర్తించి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు ఎలాంటి స్పందన లేనప్పటికీ దాంతోనే అధికారులు చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఆ పోలీస్ బందోబస్తు నడుమ ఉదయమే ఇక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్మాణాలను అయితే తొలగించడం జరిగింది. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అమీన్పూర్, కిష్టారెడ్డిపేటలో దాదాపు 16 నిర్మాణాలు అయితే కూల్చివేశారు. వీటిలో కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఎవరైతే నివాసాలు ఉంటున్నారో వారికి ముందస్తుగా నోటీస్ ఇస్తాం, వెంటనే వచ్చి కూల్చివేతలు అయితే ఉండవు. ఆ నివాస యోగ్యమైన ప్రాంతం అయితే అక్రమం అని తేలితే ముందస్తుగా నోటీస్ ఇచ్చి వాళ్ళు ఖాళీ చేసిన తర్వాతే దాన్ని తొలగించడం జరుగుతుందని చెప్పి ఆయన స్పష్టంగా ప్రకటన చేశారు. ఈ మేరకే కొంతవరకు నోటీసులు ఇచ్చారు. కొంతమంది నోటీసులకు స్పందించకపోవడంతో వాటిని తొలగించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను అయితే తొలగిస్తున్నారు. ఎందుకంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఏవైతే లోతట్టు ప్రాంతాలు, ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాలని ఈ నిర్మాణాలు తర్వాత అక్రమంగా కట్టడాలు ప్రభుత్వ సర్వే నంబర్లు ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా నిర్మించిన వారిపైన చర్యలు అయితే ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.